ఓకే ప్లీజ్ అనిల్ గారు ప్లీజ్ కంటిన్యూ. అనిల్ గారు ప్లీజ్ కంటిన్యూ. అనిల్ గారు కంటిన్యూ. వాళ్ళు మానసికంగా గనక ఇబ్బంది పడి రాజీనామా చేసేటట్లయితే, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో పవన్ కళ్యాణ్ గారు డేటా మిస్ అవుతుంది వాలంటీర్ల ద్వారా సేకరించింది, దాని ద్వారా కొంత క్రైమ్ జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అన్నారో అప్పుడే చేసి ఉండాల్సింది. కానీ ఎలక్షన్ టైంలో, అది కూడా ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత చేశారు రాజీనామా అంటే, అది ప్యూర్ గా కండువా వేసుకొని వాలంటీర్ అనే పదం తీసేసి వైసీపీ కార్యకర్త అనే పదంతో జనాల్లోకి వెళ్లి ఓటులు వైసీపీకి సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఇప్పుడు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, ఇప్పుడు వాలంటీర్ల జీతాలు సరిపోతాయా వాళ్ళకి 5,000 అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. తప్పు. వాలంటీర్లు 5,000 తీసుకుని పనిచేస్తున్నారంటే పచ్చి అబద్ధం అది. ఇసుక సచివాలయాల ద్వారా బుక్ చేయించాలంటే వాలంటీర్కి ఎంతో కొంత చేయదడపాలి. అలాగే ఫస్ట్ నెల పెన్షన్ అవుట్, ఎవరికి పెన్షన్ కొత్త పెన్షన్ రాసినా ఫస్ట్ నెల పెన్షన్ అవుట్. ఎందుకంటే మా అమ్మకే జరిగింది. ఎందుకు అంటే 100 కారణాలు చెప్తారు, అది వేరే విషయం. అలాగే పథకాలు ఏది రాయాలన్నా సరే ముందు వాళ్ళకి మనం రాయడానికి అవసరమైన అన్ని ఖర్చులకి డబ్బులు మనమే ఇవ్వాలి. అలాగే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి, లేదంటే పథకాలు రాయట్లేదు. మూడోది, ఇందాక ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1800 కోట్ల పెన్షన్లు, చంద్రబాబు నాయుడు గారి టైంలో 500 కోట్ల పెన్షన్లు అని చెప్పేసి. వైసీపీ కార్యకర్తలకి వృద్ధాప్య పెన్షన్లు వయసుతో సంబంధం లేకుండా, అర్హతకు సంబంధించిన వయసు కూడా లేకుండా ఆధార్లో వీళ్లే వయసులు మార్పించి పెన్షన్లు రాశారు సార్. ఇది నా బంధువుల్లోనే జరిగింది, మా ఊర్లోనే. పెన్షన్ అర్హత వయసు లేనప్పటికీ కూడా పెన్షన్ రాసేసి ఇస్తున్నారు. పెన్షన్ ఎప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి వాళ్ళు వృద్ధాగా వయసు లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో టీడీపీ సపోర్టర్స్ అనుకున్న వాళ్ళకేమో వయసు ఉండి అర్హులైనప్పటికీ కూడా ఇప్పటి వరకు పెన్షన్ రాయలేదు. ఈ 2 విషయాలు మా బంధువుల్లోనే జరిగాయి, మా ఊర్లోనే జరిగాయి. 2 నా దగ్గరే ఉన్నాయి పంచాయతీలు. ఇట్లాంటి ఎన్నో అంశాలు జరుగుతా ఉన్నాయి. అట్లాగే చాలా ఊర్లలో వైసీపీలు ఎవరు ఇంటింటికి వెళ్ళి, ఆయన అన్నాడు పొద్దున్నే తలుపు తట్టి ఇక్కడ చిరునవ్వుతో ఇస్తున్నారు పెన్షన్లు అని చెప్పేసి. ఎక్కడ అన్ని ఊర్లో అలా ఇవ్వట్లేదు సార్. చాలా ఊర్లో వైసీపీ ఇప్పుడు వాలంటీర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపం లబ్ధిదారులంతా నిద్రలేసి కూర్చోవాలి వెళ్ళి. మళ్ళీ ఎండబడితే ఈడు పెందాడు వస్తేనే ఇస్తా, లేదంటే ఈయనని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేస్తాడు. మామూలు లెవెల్ సాయించట్ల వాలంటీర్లు చాలా ఊర్లు. వీళ్ళు బయటకు చూపించినంత వైసీపీ కథనాలంతా వాస్తవ కథనాలు లేవు అక్కడ. ఇవన్నీ గమనించుకోవాలి. అలాగే జగనన్న ముసలి వాళ్ళు బ్యాంకులకు వెళ్ళలేరని చెప్పేసి బాధపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇళ్లకు పంపిస్తున్నారని చెప్పేసి చెప్పారు సార్. దీనికి సంబంధించి అత్యాధునిక యుగంలో టెక్నాలజీని తీవ్ర స్థాయిలో వాడుకుంటున్న ఈ యుగంలో ఊరికి ఒక పెన్షన్ ఏటీఎం ఎందుకు పెట్టకూడదు సార్? వాళ్ళకు ఒక బార్కోడ్ తో కూడినటువంటి కార్డు ఎందుకు ఇవ్వకూడదు సార్? నెలకు ఒక్కసారి ఆ కార్డుతో డబ్బులు వచ్చేలాగా, ఎంత అమౌంట్ వచ్చేలాగా ఎందుకు టెక్నాలజీని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకూడదు సార్? దాని సచివాలయాలు మానిటరింగ్ లో ఎందుకు పెట్టకూడదు సార్? ఇవన్నీ ప్రజలకు అవసరమైనవి కాదా? అప్పుడెప్పుడు అవ్వాతాతల దగ్గర నుంచి ముసలి వాళ్ళు తీసుకెళ్లిపోతుంటారు డబ్బులు, వాళ్ళ మనవళ్ళు వాళ్ళు అని చెప్పేసి కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇస్తుంటే మాత్రం తీసుకోవట్లేదు. ఉద్యోగం లేకుండా మనోడు గాలి తిరుగుతూ వాడు ఖర్చులకు వచ్చి ముసలి దగ్గర నుంచి పెన్షన్ లాక్కెళ్ళిపోతున్నాడు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామాల్లో వాస్తవాలకు దూరంగా వైసీపీ వ్యవహరిస్తోంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పి వాలంటీర్లను విధుల్లోంచి తొలగించారన్నది మీ బాధ, లేదంటే అవాతాతలకు పెన్షన్ ఆగాయి లేట్ అయ్యాయి అన్నది మీ బాధ? వాళ్ళకి రెండో బాధ లేదు సార్. ఎందుకంటే వాళ్ళు బాధ్యత లబ్ధిదారులు కాదు. ఇప్పుడు వాలంటీర్లు తొలగించడం వల్ల వాళ్ళకి లబ్ధే తప్ప నష్టం కాదు. వాళ్ళు 2 రకాలుగా బాధ లేదు ఆయనకి. ఏదో డిబేట్ లో మీరు కూర్చోబెట్టి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాడు అంతే. రైట్, కంటిన్యూ. జనసేన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల స్టాండ్ ఏంటి అసలు వాలంటీర్ వ్యవస్థ మీద కావచ్చు, వాలంటీర్లు చేసిన విధానం మీద కావచ్చు? ఎందుకంటే మీ పార్టీ అధినేత చాలా అలిగేషన్ చేశారు, డిబేట్ లో మీరు చాలా అలిగేషన్ చేశారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు కూడా చాలా అలిగేషన్ చేశారు. ఇన్ని అలిగేషన్ చేస్తూ కూడా మరోవైపు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తా ఉంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? జనం యాక్సెప్ట్ చేస్తారా? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్న వాళ్ళల్లో చాలా మంది విద్యావంతులు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. గతి లేని పరిస్థితుల్లో ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించడంలో విఫలం అవ్వడం మూలంగా కనీసం ఖర్చుకైన వస్తాయి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండానే ఒక ఉద్దేశంతో బీటెక్లు, ఎంబీఏలు, డిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇవాళ వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నది గతి లేని పరిస్థితి మాత్రమే. అట్లాంటి వాళ్ళని గ్రేడ్ చేసి మరి పట్టభద్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టాండర్డ్ ఉద్యోగాల కల్పన చేసి, అలాగే స్థానికంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్థానికంగా ఉపాధి కల్పన అనేది ఏర్పాటు చేసి, ఎవరైతే నిజంగానే అర్హులు, ఏ ఉద్యోగానికి ఏ ఉపాధికి అర్హులు కాకుండా కేవలం వాలంటీర్ గా చేయడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంటారో వాళ్ళని మాత్రమే కొంతమందిని ఆ వీధుల్లో కేవలం పార్టీ ప్రచారాలకి కాకుండా
ప్రజలకు సంబంధించిన కొన్ని అంశాలను ఇవి కాకుండా ఇంకొన్ని అంశాలను యాడ్ చేసి జీతం కూడా పెంచి మరీ కొనసాగించడం జరిగింది. 5,000 రూపాయలు వీళ్ళు ఒక వైసీపీ నాయకుడు వచ్చి పలానా ఊర్లో పలానా పని చేయలేదు మాకని చెప్పేసి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు తిరగడానికి పెట్రోల్ ఖర్చులకు జారట్లేదండి సార్. వైసీపీ వాలంటీర్లకు 5,000 వాళ్ళు బాధపడుతున్నారు తప్ప వీళ్ళు చాలా మంది అంటే ఇక్కడ 70% మంది వైసీపీ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు వాలంటీర్ల జాబుల్లో ఉండడం మూలంగా అదనపు సంపాదించుకుని తింటున్నారు కాబట్టి. కానీ 30% మంది మాత్రం నిజంగానే ఉద్యోగం లేక గతి లేని పరిస్థితుల్లో వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళు మాత్రం నిజంగానే బాధపడుతున్నారు ఈ వాలంటీర్ జాబుల మూలంగా. వీళ్ళు ఇచ్చే 5,000 ప్రభుత్వాన్ని సార్ ఇంకొక విషయం మనం టైం కిల్ చేసుకోవద్దు వేణుగోపాల్ గారు ప్లీజ్. మధ్యలో ఇంటరప్షన్ వద్దు వేణుగోపాల్ గారు ప్లీజ్. మోడీ కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు? అయ్యో మీరు ఇచ్చినంత జనాలు అక్కడ ఉద్యోగాలు ఎక్కువైపోయి ఊరుకోండి బాబు. మీ ఉద్యోగాలు పాడుగాను, మీ ఉద్యోగాలు మీరు చెప్పుకోవాలి. ఎన్ని క్యాలెండర్లు మీకే లెక్కలేదు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి ప్రభుత్వ ఉద్యోగాలు. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ప్లీజ్ మనం టైం కిల్ చేసుకోవద్దు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రశ్నించారు. వేణుగోపాల్ గారు క్రాస్ టాక్ వద్దు వేణుగోపాల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ వెర్షన్ చెప్తారు. కానీ ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు క్రాస్ టాక్ వద్దు. శ్రీనివాస్ చౌదరి గారు వేణుగోపాల్ గారు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బోత్ ఆఫ్ యూ ప్లీజ్. తర్వాత విశాఖ సమ్మిట్ ఏమైంది, 13 లక్షల కోట్ల గ్రౌండింగ్ ఏమైనాయి, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది? ఒక్క నిమిషం ప్లీజ్ మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాం. రైట్ రామమోహన్ రావు గారు ఏమైందో తెలియదు. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఆడియన్స్ ఎవరికి ఏమి కూడా అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. రామమోహన్ రావు గారు